హలో నేను విశ్వేశ్వరరావు. మంచి పేరు తెచ్చుకోవడానికి జీవితకాలం సరిపోదు, చెడ్డ పేరుకి క్షణకాలం చాలు అంటారు పెద్దలు. ఇప్పుడు టాలీవుడ్కి అలాంటి నానుడిని కనుక అన్వయింపజేస్తే సరిగ్గా సరిపోతుంది అనేది వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే అల్లు అర్జున్ అరెస్టు, ఆ తర్వాత ఆయన బెయిల్ మీద రావటం, బెయిల్ మీద ఇంటికి వచ్చిన తర్వాత టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ ఆయన ఇంటికి క్యూ కట్టడం. సరిగ్గా ఈ పాయింట్ వద్దే టాలీవుడ్లో ఉండేటువంటి సెలబ్రిటీస్ని కొంతమంది తప్పుపడుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే అల్లు అర్జున్ సంజయ్ థియేటర్కి సినిమా చూడటానికి వెళ్ళినటువంటి సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనేటువంటి మహిళ, ఆ మహిళ కుమారుడు 9 సంవత్సరాల బాలుడు శ్రీతేజ చావు బతుకుల మధ్య ఉన్నారు. ఇక్కడ పరామర్శించాల్సింది బాధిత కుటుంబాన్ని, కానీ సెలబ్రిటీస్ అందరూ అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టారు. అల్లు అర్జున్ కూడా రేవతి కుటుంబాన్ని ఆదుకుంటారని చెప్తున్నారు, కానీ రేవతి కుటుంబం దగ్గరికి వెళ్ళలేదు. అలాగే ఆసుపత్రుల్లో చావు బతుకుల మధ్య ఉన్నటువంటి శ్రీతేజ్ని పలకరించడానికి వెళ్ళలేదు అనేది ఇప్పుడు నెట్జన్లు అల్లు అర్జున్ మీద కామెంట్లు చేస్తున్నారు. చావు బతుకుల మధ్య ఉన్నటువంటి శ్రీతేజను పలకరించడానికి అల్లు అర్జున్ వెళ్ళలేదు అనేది ఇప్పుడు నెట్జన్లు కొంతమంది అల్లు అర్జున్ ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ అల్లు అర్జున్ దాని మీద ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. కోర్టు జ్యుడిషియల్లో ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ ఉంది కాబట్టి ఒకవేళ బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి నేరుగా కనుక కలిస్తే వాళ్ళని ప్రభావితం చేశారు అనేటువంటి అభిప్రాయానికి కోర్టు వస్తుంది అనేటువంటి విషయాన్ని న్యాయ నిపుణులు చెప్పారు. అందుకే వెళ్ళలేకపోతున్నాను, వెళ్ళడం లేదు, వెళ్ళాలని ఉన్నప్పటికీ కూడా అయినా 100కు 100% ఆ కుటుంబానికి నేను అండగా ఉంటానని చెప్పి అల్లు అర్జున్ చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కోర్టు ఎక్కడా కూడా తన ఆర్డర్ కాపీలో సాక్షులను ప్రభావితం చేయడానికి బాధిత కుటుంబానికి బాధిత కుటుంబం వద్దకు వెళ్ళవద్దని కానీ, లేదా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పడం కానీ ఇలాంటివి చెయ్యొద్దు అని చెప్పి ఎక్కడా చెప్పలేదు. కోర్టు ఆర్డర్లో ఎలాంటి ఆంక్షలు లేవు. మంచు మోహన్ బాబు మీడియా ప్రతినిధిని కొట్టినటువంటి కేసులో మంచు మోహన్ బాబు అక్కడికి వెళ్ళాడు. అక్కడ విలేకరిని ఆసుపత్రిలో పలకరించాడు, రిగ్రెట్స్ కూడా ప్రకటించారు. మరి ఆ కేసులో లేనటువంటిది ఈ కేసులో వచ్చింది అని అంటే అల్లు అర్జున్ కేసు కోర్టులో ఉంది. మోహన్ బాబు కేసు ఇంకా కోర్టు వరకు రీచ్ కాలేదు. అందుకే అల్లు అర్జున్ నేరుగా వెళ్ళి శ్రీతేజ్ను పలకరించలేకపోతున్నాడు, లేదంటే బాధిత కుటుంబాన్ని, రేవతి కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల్ని పలకరించలేకపోతున్నారు అనేది చెప్తూ ఉన్నారు. సో అల్లు అర్జున్ వర్షన్ ఇలా ఉంటే, అల్లు అర్జున్ శుక్రవారం రాత్రి అంతా జైల్లో ఉండి శనివారం ఉదయాన్నే 6:30 కల్లా బెయిల్ మీద బయటకు వచ్చారు. చెంచల్గూడ జైలు నుంచి తన తండ్రి అల్లు అరవింద్ కారులో నేరుగా గీతా ఆర్ట్స్కి వచ్చి గీతా ఆర్ట్స్ ఆఫీస్లో ఉన్నారు. గీతా ఆర్ట్స్ ఆఫీస్లో అప్పటికే అందరూ సెలబ్రిటీస్ ఆయన చేరుకున్నారు. ఆయన్ని సాదరంగా ఆహ్వానించారు, ఆయన పలకరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆఫీస్ నుంచి ఆయన ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత సెలబ్రిటీస్ అందరూ క్యూ కట్టారు. టాలీవుడ్లో ఉన్నటువంటి టాప్ డైరెక్టర్స్, టాప్ నిర్మాతలు, టాప్ హీరోలు వీళ్ళందరూ కూడా ఆయన ఇంటికి క్యూ కట్టారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే నెట్జన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ స్వాతంత్ర పోరాటం చేసి బయటకు వచ్చినటువంటి హీరోనా, ఆయన పలకరించడానికి వెళ్ళారు, లేదంటే అల్లు అర్జున్ బాధిత కుటుంబీకుడా, లేదంటే బాధితుడా? కాదు కదా. మరి ఎందుకు అల్లు అర్జున్ పలకరించడానికి వీళ్ళందరూ సెలబ్రిటీలు వెళ్ళారు? ప్రభుత్వం మీద విజయం సాధించాము అని చెప్పి చెప్పడానికి వెళ్ళారా? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఉన్నారు కొంతమంది సెలబ్రిటీస్. సంజయ్ థియేటర్కి అల్లు అర్జున్ వెళ్ళినప్పుడు అక్కడ బందోబస్తు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం యొక్క తప్పుని కప్పిపుచ్చుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు అనేది ఒక వర్షను టాలీవుడ్లో ఉండేటువంటి కొంతమంది వినిపిస్తూ ఉన్నారు.
మరి ప్రభుత్వం మీద విజయం సాధించిన కారణంగా అల్లు అర్జున్ని అప్రిషియేట్ చేయడానికి ఈ సెలబ్రిటీస్ అందరూ అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టారా అనేటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మెగా ఫ్యామిలీ హీరోలు చిరంజీవి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళారు. వీళ్ళలో ఏ ఒక్కరూ కూడా రేవతి గురించి కానీ ఆవిడ కుమారుడు గురించి కానీ ఆమె భర్త గురించి కానీ ఎక్కడా ప్రస్తావించట్లేదు. సాధారణంగా టాలీవుడ్ ఎప్పుడు కూడా సమాజానికి అండగా ఉంటుంది. సమాజానికి అన్యాయం జరిగినప్పుడు మేమున్నాం అంటూ ముందుకు వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వాళ్ళు క్రికెట్ ఆడడం ద్వారా ఫండ్స్ని కలెక్ట్ చేసి ఏదన్నా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇస్తూ ఉంటారు, సహాయం చేస్తూ ఉంటారు. కరోనా సమయంలో కూడా టాలీవుడ్ సహాయం చేసింది, సహాయాన్ని అందించింది కూడా. ఈ సహాయం అందించడం అనేది టాలీవుడ్కి కొత్తగా వచ్చినటువంటి ఆనవాయితీ కాదు. గతంలో దివి తుఫాన్ వచ్చినప్పుడు అప్పట్లో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వీళ్ళందరూ కలిసి సమాజానికి ఆర్థిక సహాయం చేశారు, మేమున్నామంటూ ధైర్యం చెప్పారు. కానీ ఇప్పుడు జరిగినటువంటి సంఘటన, అల్లు అర్జున్ విషయంలో జరిగినటువంటి సంఘటనలో సెలబ్రిటీస్ అందరూ ఒకవైపు, బాధిత కుటుంబం మరొక వైపు కనిపిస్తుంది. ఈ విషయాన్ని సమాజానికి స్పష్టంగా తెలియజేసేందుకు మందకృష్ణ రేవతి కుటుంబీకుల్ని పరామర్శించడానికి వెళ్ళారు. బాధిత కుటుంబానికి ₹1 కనీసం ఇవ్వాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ఇక్కడ బాధిత కుటుంబానికి ఎంత ఇవ్వాలి అనే డిమాండ్ కన్నా కూడా మందకృష్ణ అక్కడికి వెళ్ళి రేవతి కుటుంబాన్ని పలకరించడం అనేది సెలబ్రిటీస్ని నవ్వుల పాలు చేసింది. ఏ ఒక్క సెలబ్రిటీ కూడా అల్లు అర్జున్ను పలకరించడానికి వచ్చినటువంటి వాళ్ళు రేవతి కుటుంబీకుల గురించి కానీ, రేవతి కుమారుడు 9 సంవత్సరాల బాలుడు శ్రీతేజ్ గురించి కానీ ఎవ్వరూ మాట్లాడాల. ప్రస్తుతం శ్రీతేజ చావు బతుకుల మధ్య ఉన్నారనేది వైద్యులు చెప్తూ ఉన్నారు. ఆ బాలుడు ఇంకా కోలుకోలేదు, అతనికి ఆక్సిజన్ పెట్టాము, బట్ ఆయన స్పృహ అయితే ఉంది కానీ కోలుకునేటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో ఉందా లేదా అనేది చెప్పలేమని చెప్పి వైద్యులు చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరు చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా సెలబ్రిటీస్ అల్లు అర్జున్ పలకరించడానికి వచ్చినటువంటి వాళ్ళు కానీ ఏ ఒక్కరు కూడా అటువైపు చూడలేదు. కానీ మందకృష్ణ అక్కడికి వెళ్ళిన కారణంగా టాలీవుడ్లో ఉన్నటువంటి సెలబ్రిటీసు తల దించుకునేటువంటి పరిస్థితికి ఆయన తీసుకొచ్చారు. రేవతి కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల్ని పలకరించి న్యాయం జరగకపోతే తాను అండగా ఉంటానని చెప్పి మందకృష్ణ హామీ ఇచ్చి రావడం జరిగింది. సో సెలబ్రిటీసు ఎప్పుడు కూడా బాధితుల పక్షాన ఉంటారు సహజంగా, కానీ ఈ ఎపిసోడ్లో మాత్రం బాధితుల పక్షాన ఉన్నారో లేదో అర్థం కావట్లేదు. కానీ ప్రభుత్వం మీద విజయం సాధించినటువంటి అల్లు అర్జున్ గారిని మాత్రం పరామర్శించడానికి క్యూ కట్టారు సెలబ్రిటీస్ అందరూ కూడా. సో ఈ పరిణామాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? సెలబ్రిటీస్ నవ్వుల పాలు అయ్యారు అనుకోవాలా? మందకృష్ణ వాళ్ళకి బాధ్యత గుర్తు చేస్తున్నాడు అని చెప్పి అనుకోవాలా? లేదంటే ప్రభుత్వం మీద విజయం సాధించాడు అల్లు అర్జున్ అని చెప్పి అనుకోవాలా? ఏ కోణం నుంచి ఆలోచించి సెలబ్రిటీస్ ఇప్పుడు క్యూ కట్టి అల్లు అర్జున్కి మద్దతు పలుకుతున్నారు అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.